నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. గతంతో పోల్చుకుంటే రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. కానీ ఈ రోజు కేరళలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అదేంటి అంటే విడి సతీశన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ముఖ్యమంత్రి అయి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దానికి గత ముఖ్యమంత్రి అయినటువంటి పినరయి విజయన్ హాజరయ్యారు. సో అందరూ కూడా ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటున్నారు. మరి ఎందుకు ఇది మిగతా రాష్ట్రాల్లో జరగట్లేదు అన్న చర్చ అయితే ప్రధానంగా వస్తుంది. ఏంటి మరి అసలు పినరయి విజయన్ ఆ కార్యక్రమానికి హాజరవ్వడాన్ని ఏ విధంగా చూడాలి, మరి కేరళ రాజకీయాలకు మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్కారం. నమస్కారం సార్, కేరళలో ఈరోజు మీరు కూడా చూసే ఉంటారు. పినరయి విజయన్ సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే హాజరవడం ఏంటి, అతను సిపిఎం పార్టీ అవ్వడం వల్ల హాజరయ్యారు అంటారా, లేదు అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఆయన చూపించారు అని దాన్ని అనుకోవచ్చా? ఎందుకు మరి ఇప్పుడు నేను అన్నట్టు మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి సామరస్యత ఉండట్లేదు అంటారు? అంటే మిగిలిన రాష్ట్రాల సంగతి ఏమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ సామరస్య ధోరణి చాలా కొరవడిద్ది అనేది వాస్తవం. గడిచిన 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ప్రత్యర్థులు అంటే శత్రువులుగానే పరిగణించబడతా ఉన్నారు. ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వాళ్ళు మనకెలా మన పార్టీ పట్ల అటాచ్మెంటు, ఎమోషనల్ కనెక్టివిటీ ఉందో ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజం. వాళ్ళు కూడా వాళ్ళ పార్టీకి ఆ విధంగా లాయల్గా ఉన్నారు అని మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం. మనకి రాజకీయంగా వ్యతిరేక, ఫరెవరికి అతను మనకు వ్యతిరేకే అనే భావజాలం పెరిగిపోయింది. ఇది ఎంతవరకు దారి తీసిందంటే రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తిగత సంబంధాలు కూడా రాజకీయాలతోటే ముడిపెట్టి చూడబడతా ఉన్నాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గుంటూరు జేకేఎస్ కాలేజీలో చదివే రోజుల్లో డైమండ్ బాబు అని వనమా బాలవజ్ర బాబు తన పేరు, అందరూ వాడిని డైమండ్ అనేవాళ్ళు. తను నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు తను జూనియర్ ఇంటర్ ఏజ్లో ఉండేవాడు. చాలా అటాచ్డ్ నాకు. మా ఇంట్లోనే ఉండేవాడు ఎక్కువగా. మే ఇద్దరం ఒకే సైకిల్ మీద తిరుగుతుండేవాళ్ళం. నాకన్నా 4 ఏళ్ళు చిన్నాడు. వాళ్ళ కుటుంబం మొత్తం, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, 3 అక్కలు, అన్న, అందరూ నాకు చాలా వ్యక్తిగతంగా సాన్నిధ్యం. ఇవాళ రోజున తను వైసీపీలో గుంటూరు జిల్లాలో చాలా ఫెమిలియర్ లీడర్. మొన్నటి వరకు డిప్యూటీ మేయర్, ఇప్పుడు తాడికొండ ఇన్ఛార్జ్. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి తను అటెండ్ అయ్యేవాడు. వాళ్ళ ఇంట్లో ప్రతి కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యేవాడిని. గడిచిన కొన్నాళ్ళుగా నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటున్నా, తను వైసీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. నేను మా ఊరు నుంచి, నేను గతంలో ఊర్లో స్థానిక నాయకత్వం వహించే సందర్భాల్లో కూడా నేను గుంటూరు వస్తే అప్పటికి మొబైల్ ఫోన్స్ లేవు. అరండల్పేట 14th లైన్లో తనది ఒక ఇంటర్నెట్ సెంటర్ ఉండేది, జుంకాట్స్ అనే పేరుతోటి. అక్కడ ఒక 2-3 గంటలు స్పెండ్ చేసి మా ఊరు వెళ్ళేవాడిని. అటువంటి వ్యక్తిగత సంబంధాలకి వాళ్ళ స్కోప్ లేదు. నాతో తను కలిసి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నా, తను మా ఇంటికి వచ్చినా తను అనుమానంగా చూస్తారు, నన్ను అనుమానంగా చూసే పరిస్థితులు అలా వచ్చేసి, అంటే సమాజంలో వచ్చిన పరిణామ క్రమం ఇది. వివరణ ఇచ్చుకోవాలి. అరే బాబు, ఈ రాజకీయాలతో మాకు సంబంధం లేదు, మాకు చిన్నతనం నుంచి సాన్నిధ్యం ఉంది, రాజకీయాల గురించి మేము మాట్లాడుకోము, వ్యక్తిగతంగా నీ కుటుంబం నా కుటుంబం గురించి, మాకు సంబంధించిన కామన్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటాము అని వివరణ సంజాయిషి ఇచ్చుకోవాలి. అందుకని మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాం. గుంటూరు వెళ్తే ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. ఎక్కడున్నా ఏదైనా కామను ప్లేసెస్లో కలిస్తే, అంటే ఇంకా కొన్ని మనం చెప్పుకోకూడదు, అంతటి ఆత్మీయ సంబంధాలు ఉండేవి. కానీ రాజకీయాల కారణంగా ఆ విధమైన గ్యాప్ వచ్చేస్తుంది వాళ్ళ. ఇది అవాంఛనీయం. రాకూడని గ్యాప్లు ఇవి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం 2014లో జరిగిన తర్వాత విడివడిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, ఆ రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం చేయాలి అని చెప్పని ఒక పండగ వాతావరణంలో రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే, ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంటే, విడివడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరవుతూ ఉంటే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ఈ రాజధాని నిర్మాణ తీర్మానానికి ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి 2 క్యాబినెట్ మంత్రులు ఆయన ఇంటికి వెళ్ళి ఆహ్వానించడానికి ఇంటికి వెళ్తే వాళ్ళని ఇంట్లో కూడా రానిలా. ఆయన అటెండెంట్ చేత గేట్లో మిమ్మల్ని కలవడానికి ఇష్టం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పిచ్చారు. నీ ఇంటికి 2 మంత్రులు వచ్చారు, వాళ్ళని ఇంటికి ఆహ్వానించు, ఒక కాఫీ ఇవ్వు, నీ అభిప్రాయాన్ని అక్కడ చెప్పు. గేట్లో నుంచి గేట్లోకి వెనక్కి వెళ్ళగొట్టడం ఏంటి? ఆయన సోదరి శర్మ గారు ఆమె కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి చంద్రబాబు నాయుడు గారిని కలిసింది. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సమవయస్కులు, సమకాలీకులు. సో ఆ పూర్వ పరిచయ నేపథ్యంలో తన కొడుకు పెళ్లికి ఆహ్వానించడానికి వెళ్ళింది ఆమె. దాన్ని ఒక ఇష్యూ చేసేసి
చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టుకొని నా చెల్లి చంద్రబాబు ఇంటికి వెళ్ళింది అని చెప్పని బహిరంగ సభల్లో మాట్లాడటం. నీ సొంత చెల్లెలు కదా, తన కొడుకు పెళ్ళికి ఆహ్వానించడానికి కదా వెళ్ళింది. నిన్ను ఆహ్వానించడానికి నీ అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వనంటే సరే నేను గేట్లోకి వచ్చి వాచ్మెన్కి ఇచ్చి వెళ్తానంటే అది మరీ నా అమర్దాగా ఉంటుందని అప్పుడు లోపల దాకా అలో చేసావు. అంటే రాజకీయంగా నీతో విభేదిస్తే శత్రువుగానే పరిగణించాలి అన్న భావజాలం జగన్మోహన్ రెడ్డి ప్రవేశం తర్వాతే పెరిగిపోయింది. అంతకుముందు ఇన్సెక్యూరిటీ లేదు. మా చిన్నతనంలో ననపనేని వెంకటరావు గారు, దొడపనేని ఇంద్ర గారు తెనాలి అసెంబ్లీకి పోటీ చేసేవారు. వ్యక్తిగత విమర్శలు అనేది అసలు మేము వినలా. ఆ తర్వాత అన్నాబతుని సత్యనారాయణ గారు, దొడపనేని ఇంద్ర గారు ప్రత్యర్థులుగా పోటీ చేశారు. ఒకరినొకరు కించపరుచుకున్న విమర్శ అసలు ఆ ప్రాంత ప్రజలకు తెలియదు. కానీ ఇవాళ ఎలా అయిపోయింది? సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, అరే ఒరేలు, ఇళ్లలో ఉన్న మహిళల్ని టార్గెట్ చేయటం, ఆడపిల్లలుంటే ఆడపిల్లల్ని టార్గెట్ చేయటం, ఈ స్థాయికి దిగజారిపోతా ఉన్న నేపథ్యంలో మీరు చెప్పిన ఇవాళ పినరయి విజయన్ గారు దశాబ్ద కాలం ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మీద నెగ్గిన సతీశన్ గారి ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరు అవటం అని అంటే, మొన్న విజయ్ ముఖ్యమంత్రిగా నెగ్గి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకులు స్టాలిన్ గారి ఇంటికి వెళ్ళటమే ఒక కొత్త సాంప్రదాయాన్ని. ఇప్పుడు స్టాలిన్ గారు ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన ఆయన అనుభవం, ఆయన సలహాలు రాష్ట్రానికి అవసరం. నువ్వు పరిగణలోకి తీసుకుంటావో తీసుకోవో తర్వాత సంగతి, కానీ ఆ అనుభవాన్ని గౌరవించి విజయ్ నెలకొల్పిందే ఒక మంచి సాంప్రదాయం. మొన్న చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడికి ఆహ్వానం అందింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాల. ఆఖరికి అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావట్లా. కారణం ఏంటి అంటే వీళ్ళని ఫేస్ చేయాల్సి వస్తాయి అని చెప్పని. ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించిన తీరు, వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా చేసిన కించపరిచే చర్యలు, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, వాళ్ళకున్న సొంత మీడియా ద్వారా వాళ్ళు చేసిన విష ప్రచారం, ఇవన్నీ మనకు ఒక సామెత చెప్తారు కదా, మన రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు మన ముందెళ్ళే లారీల మీద, ట్రాక్టర్ల మీద రాసి ఉంటుంది, బురి నజర్ వాలే తెరా మూకాలా అని చెప్పని, చెడ్డ చూపు కలిగిన వాడా నీ మొహం నలుపు అని చెప్పని. ఇక్కడ కూడా నువ్వు చేసిన తప్పులు, ఆ గిల్టీనెస్ ఎదురువాడి కళ్ళలోకి సూటిగా స్పష్టంగా చూసి మాట్లాడలేని ఇన్సెక్యూరిటీ ఇవాళ నిన్ను ఒక పిరికివాడిలాగా పలాయనవాదంతో వెన్ను చూపి ఎక్కడా స్వేచ్ఛగా, నువ్వు ఒక శాసనసభ్యుడివి, ప్రజల చేత ఎన్నిక కాబడ్డావు, సభకు రావటం నీ విధి, నీ హక్కు, దాన్నే నువ్వు వినియోగించుకోలేకపోతున్నావు. ఇంకా చంద్రబాబు నాయుడు గారితో పాటు వేదిక ఎక్కడ పంచుకుంటావు? కనీసం ఇప్పుడైనా సరే ఎల్డీఎఫ్కి, యూడీఎఫ్కి దశాబ్దాల తరబడి అక్కడ రాజకీయంగా ప్రత్యక్ష పోరుంది. ఒకరి మీద ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారు, విమర్శలు చేసుకుంటారు, కానీ ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుతా ఇవాళ విజయన్ గారు. అక్కడ ఘర్షణలు లేని, అక్కడ హింస జరిగింది, అక్కడ ధర్నాలు జరుగుతాయి, రాస్తారోకలు జరుగుతాయి, ఉద్యమాలు నడుస్తాయి. అయినా సరే ఒకసారి ఎన్నికలు ముగిసిపోయి ఒకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈయన ప్రతిపక్ష నాయకుడిగా ఈయన పరిగణించబడ్డ తర్వాత ఆ మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. వ్యక్తులుగా మొట్టమొదట మనం మనుషులం, ఆ తర్వాత మనం నాయకులమా, ఉద్యోగస్తులమా, అవన్నీ తర్వాత. ఆ మానవ సంబంధాలు కూడా మెయింటైన్ చేయకుండా గౌరవ మర్యాదలకు కూడా తిలోదకాలు ఇచ్చేసి ఆ సంబంధ బాంధవ్యాలను క్షీణింపజేసుకుంటున్న తీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఇవాళ ఆ విలువలను కాపాడుతున్న తీరు తమిళనాడులో కూడా ఒకప్పుడు చాలా కక్షపూరిత రాజకీయాలు నడిచినాయి. జయలలిత గారిని వ్యక్తిగతంగా అసెంబ్లీలో డిఎంకే పార్టీ అవమానించింది. ఆమె వస్త్రాపహరణానికి పాల్పడ్డారు, ఆమెను అరెస్ట్ చేశారు, కరుణానిధి గారు అరెస్ట్ కాబడ్డారు. అక్కడి నుంచి ఆమె మరణించిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ గారు ఆమె పేరిటున్న అన్నా క్యాంటీన్లని యథావిధిగా కొనసాగించారు. అన్నా క్యాంటీన్ని రద్దు చేసిన తీరు మన రాష్ట్రంలో చూసాం మనం. కాబట్టి ఇవాళ సమాజం వాటిని చూస్తుంది, వీటిని చూస్తుంది. అవి ఆచరించబడాలి, వీటికి తిలోదకాలు ఇవ్వాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.